చాలాసార్లు క్రైస్తవ సమాజంలో ప్రకటింపబడుతున్నటువంటి స్వార్థ ఈ ప్రపంచాన్ని నువ్వు వదిలి ఎక్కడికో వెళ్ళాలి. బైబిల్ ప్రకటిస్తున్నటువంటి స్వార్థ నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా. దీన్ని గమనిస్తే నేను ప్రకటించినటువంటి స్వార్థను మీరు నమ్ముతున్నారా అన్నటువంటి మాటను మీరు గుర్తించిన వారు అవుతారు. కొంతమంది అంటారు పరలోకం అన్నది అక్కడెక్కడ ఉన్నది, అందులోనికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు మీకోసం రక్తం కార్చాడు, ఆ రక్తంలో మీరు కడగబడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూమి ఆకాశములను సృజించడానికి ముందే కొందరిని ఆయన ఎన్నుకున్నాడు, కొందరిని ఆయన తన రక్తం చేత ప్రోక్షించాడు, కొందరిని ఆయన తన పరలోకంలోకి తీసుకుని వెళ్తాడు. మిగిలినటువంటి 90%, మిగిలినటువంటి 80%, అది ఎంత శాతం వారికి తెలియదు, నాకు తెలియదు, అనేకులు నరకంలో పడిపోతారు అని బైబిల్ చెప్తుంది అని చెప్తారు. బైబిల్ ఎక్కడా ఇటువంటి సమాచారం ఇవ్వదు. ఇది వారి సొంత కల్పన. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎటు చదువుతారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ప్రేమ మీద వర్కౌట్ చేస్తున్నాడు. తన కుమారుడిగా పంపించినటువంటి వారి మీద విశ్వాసముంచు వారి కొరకు ఆయన వేచి చూస్తున్నాడు. విశ్వాసం ఉంచడం నీ పని, కానీ వీరు చెప్పే స్వార్థ ఏమిటి అంటే నువ్వు విశ్వాసం ఉంచాలా ఉంచకూడదా అన్నది కూడా దేవుడే నిర్ణయిస్తాడు. కొంతమంది చెప్పినట్టు శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అన్నట్లు యెహోవా ఆలోచించదే నువ్వు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నమ్మాలా నమ్మకూడదా, నీ పైన నీకు అధికారం లేదు అని చెప్తారు. నువ్వు అలా నమ్మటానికి వీలుండలేదు అని చెప్తారు. ఇది దేవుని వాక్యములకు విరుద్ధం. చూస్ టుడే. నువ్వు ఎన్నుకో. యెహోషువ అన్నాడు, నా మట్టుకు నువ్వు నా కుటుంబమును ఏం చేస్తాం? యెహోవానే సేవిస్తాం. మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. ఇట్స్ ఎ చాయిస్ గివెన్ టు యు. నువ్వు ఎన్నుకోవాలి. నీ దగ్గర చాయిస్ లేదు, ఆయనే నిర్ణయించి పంపించాడు అని చెప్పేటటువంటి సువార్త అది సువార్త కాదు, అది దుర్వార్త. చాలా మంది స్నేహితులు, నాకు తెలిసినటువంటి స్నేహితులు ఈ వాక్యాన్ని వీళ్ళ యొక్క థియాలజీని అడ్డం పెట్టుకుని ఏమంటున్నారు అంటే, అరే మీ దేవుడు అంతగా నన్ను ప్రేమిస్తే ఇదిగో నేను లాజరు పక్కన పడుకున్నాను, నేను చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను, ఆయన వచ్చి నాతో మాట్లాడితే నన్ను లేపుకుంటాడు, మధ్యలో నువ్వు ఎందుకు నాకు స్వార్థ చెప్తున్నావు అంటున్నాడు. ఆయన లేపుకుంటాడే, మధ్యలో నువ్వు ఎందుకు నాకు చెప్పేది అంటున్నాడు. నువ్వు చెప్పినా వినను కదా, ఎందుకు అంటే డివైన్ ఎగ్జాస్టివ్ డిటర్మినిజం అంటున్నారు. అనగా దేవుడే అన్నిటిని నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణాయక చిత్తంలో నేను ఉంటే నేను పరలోకి వెళ్ళిపోతాను, నువ్వేం అలా చెప్పేది నాకు అన్నటువంటి తర్కం. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. చూజ్ యీ టుడే. ఈ రోజు నీ ముందు మంచి మరియు చెడుల యొక్క రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఏది నిర్ణయించుకో అని చెప్పేటటువంటి సువార్త నిజమైన సువార్త. గ్నాస్టిసిజం చెప్పేటటువంటి సువార్త, మీలో కొందరు ఎలీట్, మీలో కొందరు విశేషమైనటువంటి జ్ఞానానికి అర్హులు, వారికి మాత్రమే దేవుడు కొన్ని విషదపరుస్తాడు. ఆ విషదపరిచినటువంటి వారిని మాత్రమే దేవుడు తన వైపుకు తీసుకుంటాడు. అది మిగిలిన వారందరినీ నరకప్రాయులుగా చేస్తాడు. కానీ బెరిత్ ఉలాం ప్రపంచములకు, సృష్టి యావత్తుకు, సకల మానవ సమాజానికి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ అది కాదు. ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. ఎప్పుడెప్పుడు చేశాడు? మనుషుల సమాజం వారి ఆలోచనలోని, ఊహలోని, క్రియలోని సమస్తము కేవలము ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంది అని ఆయన గుర్తించినప్పుడు హి రిపెంటెడ్. ఆయన బాధపడ్డాడు, ఏంట్రా ఇలా తయారు అని బాధపడిన తర్వాత మనుషులతో ఒక ఇంద్రధనస్సు లాంటిది క్రియేట్ చేసి దానిని ఒక సూచనగా వారికి ఉంచి అన్నాడు, నేను లయకారుణ్ణి కాదు, ఐ లవ్ హ్యూమన్స్, నేను మనుషులను ప్రేమించేవాడిని, మనుషులను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమలో మిమ్మల్ని నేను తిరిగి కట్టుకుంటాను అని చెప్పాడు. ఆ ప్రేమ సందేశమే సువార్త.